Hello friends, welcome back to our channel. ఏపీఎస్ఎస్ 2024 అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎలా కరెక్షన్ చేయాలి? అప్లికేషన్లో నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోటో, సిగ్నేచర్, డిగ్రీ, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, డిగ్రీ డీటెయిల్స్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్ డీటెయిల్స్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ ఇయర్ ఆఫ్ పాసింగ్, 10th క్లాస్ డీటెయిల్స్, caste details, income details, minority, non-minority status, స్టడీ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అడ్రస్, వీటిలో అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎలా కరెక్షన్ చేయాలి? కరెక్షన్ చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏం కావాలి? క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్. అప్లికేషన్లో కరెక్షన్స్ అనేవి 2 వేస్ ఉంటాయి చేసుకోవడానికి. కేటగిరీ 1 కరెక్షన్స్, కేటగిరీ 2 కరెక్షన్స్. 2 వేస్లో మనం అప్లికేషన్లో కరెక్షన్స్ చేస్తాం. కేటగిరీ 1 కరెక్షన్స్ అంటే ఏమొస్తాయంటే మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్, ఫోటో, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మీ క్యాస్ట్ డీటెయిల్స్. ఇవి మనం కేటగిరీ 1 కరెక్షన్స్ అంటారు. వీటిని మనం కరెక్షన్స్ అయితే చేయలేం. కేటగిరీ 1 కరెక్షన్స్ అనేవి టు బి డన్ బై ఓన్లీ కన్వీనర్. ఎలా అంటే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తారు. అప్పుడు కొన్ని మిస్టేక్స్ కనిపిస్తాయి. సపోజ్ మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. మిస్టేక్స్ వీటిలో ఎలాంటి మిస్టేక్ ఉన్నా 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది స్కాన్ అవుట్ కాపీ అయి ఉండాలి, క్లియర్గా ఉండాలి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఈమెయిల్ helpdesk@apicset@appsky.org ఈమెయిల్కి ఫార్వర్డ్ చేయాలి 10th క్లాస్ మార్క్ లిస్టు ప్లస్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఏపీఐ సెట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా పీడిఎఫ్. ఈ 2 డాక్యుమెంట్స్ ఇక్కడ కనిపిస్తున్న మెయిల్కి ఫార్వర్డ్ చేసి మీరు అక్కడ మెన్షన్ చేయాలి. లేదంటే వాళ్ళకి అర్థం కాదు కదా మీరు ఎందుకు మెయిల్ పెట్టారని. సో మీరు మెన్షన్ చేయాలి ఏమని, సార్ ప్లీజ్ అప్డేట్ మై నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఇన్ అప్లికేషన్ ఫామ్. మై నేమ్ ఈస్ ఎంటర్డ్ రాంగ్లీ, మిస్టేకెన్. అలానే ఫాదర్ నేమ్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఫాదర్. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్. ఇలా మెన్షన్ చేసి ఇక్కడ ఏ డాక్యుమెంట్ అయితే మెన్షన్ చేశారో ఆ డాక్యుమెంట్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అడిగారు కాబట్టి 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్లస్ ఏపీఐ సెట్ అప్లికేషన్ ఫామ్ ఈ 2 డాక్యుమెంట్ ఈమెయిల్కి ఫార్వర్డ్ చేసి నేను చెప్పినట్టు మెన్షన్ చేసి మెసేజ్ అనేది అప్పుడు వాళ్ళకి సెండ్ చేయాలి. సెండ్ చేసిన వితిన్ 5 డేస్లో మీ అప్లికేషన్ ఫామ్ అప్డేట్ అవుతుంది, కరెక్షన్స్ అయితే జరుగుతుంది. అలానే ఫోటో కానీ సిగ్నేచర్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు కొత్తగా ఏ ఫోటో అయితే ఉందో ఆ ఫోటోని లేదా కొత్తగా సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో ఈ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి క్లియర్గా ఉండాలి. ప్లస్ ఏపీఐ సెట్ అప్లికేషన్ ఫామ్, సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్ ప్లస్ ఏపీఐ సెట్ అప్లికేషన్ ఫామ్ ఈ డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్కి ఫార్వర్డ్ చేయాలి. అలానే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ కూడా. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ మీరు బై మిస్టేక్ వేరే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఎలా చేయాలంటే మీ ఫస్ట్ సెమిస్టర్ నుంచి 5th సెమిస్టర్ వరకు, ఫైనల్ సెమిస్టర్ వరకు హాల్ టికెట్స్ ఉంటాయి కదా, స్కాన్ అవుట్ కాపీ అంటే క్లియర్గా ఉండాలి. హాల్ టికెట్ నెంబర్ అనేది క్లియర్గా ఉండాలి ఆ హాల్ టికెట్లో. లేదా ప్రొవిజనల్, మీరు ఆల్రెడీ పాస్ అవుట్ అయితే ప్రొవిజనల్ ఉంటుంది, మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, స్కాన్ అవుట్ కాపీ అయి ఉండాలి. ప్లస్ ఏపీఐ సెట్ అప్లికేషన్ ఫామ్ ఈ 2 డాక్యుమెంట్స్ అనేవి మెయిల్ చేయాలి. ఎలా మెయిల్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మెయిల్ అయితే ఇది నేను helpdesk@apicset@appsky.org ఇక్కడ కనిపిస్తున్న మెయిల్కి ఫార్వర్డ్ చేశాను. అండ్ మెసేజ్ కూడా మెన్షన్ చేశాను. ఏమని మెన్షన్ చేశానంటే అప్డేట్ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్. ఎప్పుడు మార్నింగ్ 9:35కి. నాకు రెస్పాండ్ ఎప్పుడు వచ్చింది 11:29కి. మెయిల్ అనేది ఆఫీస్ టైమింగ్స్లోనే పెట్టాలి. అంటే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 లోపల మీరు మెయిల్ అనేది పెట్టాలి. ఆ తర్వాత ఈవినింగ్ 6 పైన కానీ లేదా 10:30 ఈ టైంలో పెడితే రెస్పాండ్ అనేది రాదు. సో మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 లోపల మీరు మెయిల్ అయితే ఫార్వర్డ్ చేయాలి. మై క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ మిస్టేక్ రాంగ్లీ. మై అప్లికేషన్ నీడ్స్ కరెక్షన్ qualifying hall ticket number and I requesting you sir please update qualifying hall ticket number అని మెన్షన్ చేసి ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ ప్లస్ ఏపీఐ సెట్ అప్లికేషన్ ఫామ్ ఈ 2 డాక్యుమెంట్స్ స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో
అప్లోడ్ చేసి వాళ్ళకి ఫార్వర్డ్ అయితే చేశాను. వాళ్ళకి మెయిల్ చేసిన తర్వాత 11:29కి నాకు రెస్పాండ్ అయితే వచ్చింది. డియర్ అప్లికెంట్, ద హాల్ టికెట్ నెంబర్ కరెక్షన్ విల్ బీ అప్డేటెడ్ విత్ ఇన్ 5 days అన్నారు. సో 5 days అయిన తర్వాత మన అప్లికేషన్ ఫామ్ అనేది కరెక్షన్ అయిపోతుంది. మనకి ఎలా తెలుస్తుందంటే మన మొబైల్కి కానీ ఈమెయిల్కి కానీ మెయిల్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఏ డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో కేటగిరీ 1 సంబంధించి అవి అప్డేట్ అయిపోయి ఉంటాయి. ఇలా కేటగిరీ 1 కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. కేటగిరీ 2 కరెక్షన్స్ ఎలా చేయాలి అంటే కేటగిరీ 2 కరెక్షన్స్లో హ్యాష్ సింబల్ ఉంటుంది కదా, అప్లికేషన్లో హ్యాష్ సింబల్ లేనటువంటి కేటగిరీ 2 కరెక్షన్ ఐటమ్స్ దట్ కెన్ బి చేంజ్డ్ బై క్యాండిడేట్స్ డ్యూరింగ్ ద పర్మిటెడ్ పీరియడ్ April 28 to April 29. ఈ 2 days మనకు టైం ఉంది ఫ్రెండ్స్ కేటగిరీ 2 కరెక్షన్స్ చేసుకోవడానికి. ఈ 2 daysలోనే మనం కరెక్షన్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం అప్లికేషన్ ఫామ్లో ఎలాంటి కరెక్షన్స్ అయితే చేయలేము. ఆ తర్వాత హాల్ టికెట్ జనరేట్ అయిపోతుంది. సో మీరు April 29, 28, 29 అలర్ట్గా ఉండండి అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే కేటగిరీ 2వి. మీరు అప్లికేషన్ చూస్తున్నారు కదా, హ్యాష్ సింబల్ లేనటువంటి కేటగిరీ 2 కరెక్షన్స్ ఫ్రెండ్స్. హ్యాష్ సింబల్ ఉన్నటువంటి కేటగిరీ 1 కరెక్షన్స్ మదర్ నేమ్, జెండర్, కేటగిరీ, లోకల్ ఏరియా స్టేటస్, నాన్ మైనారిటీ స్టేటస్, మైనారిటీ కేటగిరీ, యాన్యువల్ ఇన్కమ్, స్టడీ డీటెయిల్స్, 10th class డీటెయిల్స్, 10th class హాల్ టికెట్ నెంబర్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, 10th class ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇంటర్ ఇయర్ ఆఫ్ పాసింగ్, అడ్రస్, ఇవన్నీ మనం అప్డేట్ చేసుకోవచ్చు అంటే చేంజ్ చేసుకోవచ్చు కేటగిరీ 2 కరెక్షన్స్లో. ఇప్పుడు April 28, 29 ఈ 2 days మాత్రమే, ఆ తర్వాత మనకు ఛాన్స్ ఉండదు. సో అలర్ట్గా ఉండండి. April 28, 29 ఈ 2 daysలో మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి అంటే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత కరెక్షన్స్ అని ఆప్షన్ వస్తుంది, అవైలబుల్ అవుతుంది. మీరు ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడి అండ్ మీ మొబైల్ నెంబర్, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీరు కరెక్షన్స్ ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో అక్కడ కరెక్షన్స్ చేసేసి సబ్మిట్ చేసేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు కేటగిరీ 1 కరెక్షన్స్, కేటగిరీ 2 కరెక్షన్స్ అయితే చేయొచ్చు అప్లికేషన్లో. ఇన్ కేస్ మీకు API సెట్ నుంచి మెయిల్లో ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, దాన్ని కాంటాక్ట్ అయితే నేను మీకు హెల్ప్ చేస్తాను. అలానే API సెట్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో డిస్కస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేలాగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎక్కడి నుంచి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎంతవరకు రీచ్ అయిందో నాకు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.